అధ్యాయం 16వ వచనం చెప్పిన విధంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడిని యేసయ్య నీ లోకమునకు పంపించను. అయ్యా నీకు స్తోత్రములు. నీ ప్రేమను మేము వర్ణించుటకు మాకు చేత కాదు. మీ ప్రేమను చేత ప్రభువా నీకు స్తోత్రములు ఏర్పాటు చేసుకున్నందుకు. అనేక సార్లు నీకు ప్రభువా దూరముగా మేము ఉన్నప్పటికీ, దేవుడు లేని వారుగా మేము ఉన్నప్పటికీ, పరజనులుగా మేము ఉన్నప్పటికీ, హింసకులుగా దూషకులుగా మేము ఉన్నప్పటికీ, మిమ్మల్ని తృణీకరించేవారుగా మేము ఉన్నప్పటికీ, నాయన మీ యొక్క అద్భుతమైన ఆ యొక్క ప్రేమ చేతనే మీరు మమ్మల్ని ప్రభువా మరి దగ్గరికి చేర్చుకున్నారు. మీ ప్రాణంలో సహార్పించినారు. ఆ విధంగా ప్రభువా నిన్ను కలిగిన జనముగా మీరు మమ్మల్ని చేసినందుకై మీకు స్తోత్రాచరించుకుని కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి నాయన. అయ్యా నీకు స్తోత్రములు. మీ యొక్క పుట్టుక యొక్క పరమార్థం ఏమిటో మాకు అందరికీ ప్రభువా ఎన్నోసార్లు మీరు చెప్పి ఉన్నారు. ఆయనను మరి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభువా మరి వేచి చూసి ఉండగా మీరే ప్రభువా సహాయం దయచేయమని కోరుతూ ప్రభువుని ప్రియరక్షకుడిని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎన్నోసార్లు మరి క్రిస్మస్ యొక్క వర్తమానాలన్నీ కూడా మనం విన్నాం. క్రీస్తు యొక్క పుట్టుకనే అన్నిటికీ మూలం అనే అంశాన్ని మరి మనకు ఆనందకరమైన విషయం అని తెలుసుకున్నాం. ఆది కాండంలో దేవుడు మరి ఏదైనా తోటను సర్వ సృష్టిని కలిగించిన తర్వాత ఆదాము అవ యొక్క నిర్మాణం, వారి యొక్క అంతస్తు, వారితో దేవుడు ముచ్చటించిన విధానం, ఆ పరిస్థితులు, ఆ ప్రశాంతమైన వాతావరణము, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేయడం రెండని చెప్పుకొని ప్రేమ చేత అన్ని సృష్టి అంతా కూడా నోటి మాట చేత కలిగించి మానవుని మాత్రం చేతులతోని చేసి తనకిష్టమైన ఆకారం అంటే తన యొక్క స్వరూపమునే చేసి ఈరోజు మా చిన్న బిడ్డ ఒక వాట్సాప్లో పెట్టింది. అక్క తమ్ముడు కాకుడిచుకున్న ఫోటో ఉంది. దాని పక్కకు ఆమె అట్లనే డ్రాయింగ్ చేసింది అన్నమాట పెన్సిల్తో. అలా అక్క లెక్కల, ఆమె లెక్కల, తన తమ్ముడు లెక్కల డ్రాయింగ్ చేసే ప్రయత్నం చేసింది. 50% మార్క్స్ వచ్చినట్టు. మొత్తం అట్లనే రంగులు కలవలేదు, ఎవరి పెన్సిల్తో వేసింది. యేసయ్య మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనము నరులను చేయదము రండి అని చెప్పుకొని వచ్చి దేవుని యొక్క వేదలో ఎంత నిపుణత ఉంటుందంటే సేమ్ డిట్టో టు డిట్టో ఇక అట్లా మానవుని చేసి జీవ ఆత్మను ఉదక ఆయన కదా అంత పోలిక. తర్వాత దేవుడు కొంతకాలం ఆదాంతో ప్రత్యేకంగా మాట్లాడి అన్ని విషయాలు చెప్పి ఆధిక్యత ఇచ్చి పేరు పెట్టుటకు అందరికి పేరు పెట్టే అధికారం. ఇప్పుడు సింహము అని నోటికి ఎట్టు వచ్చిందంటే అది దేవుడు ఇచ్చిన వరం. ప్రతి జీవరాశికి ప్రతి పక్షికి ఆదాము ఏ పేరు పెట్టానో ఎంత అధికారం చూడండి. మామూలుగా మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు తొట్టెలు వేసి పేరుతప్పుడు చిన్న పిల్లతో పేరు పెట్టిస్తారా మంచిగా మరి దైవ జ్ఞానము దైవజనుడుగా అయిన వాళ్ళతో పేరు పెట్టిస్తాం. మనం చాలా పెద్దలతో పెట్టిస్తాం, గౌరవంగా పెట్టిస్తాం. సృష్టి అంతా చేసి ఆదాముకు ఒక్కొక్క జీవరాశి వెళ్తూ ఉంటే వాటికి అన్ని పేర్లు పెట్టి ఏ పేరు పెట్టానో ఆ పెట్టే సామర్థ్యం కూడా మరి ఏ స్వరూపమందు ఏ పోలిక చెప్పుందని నరుడు చేయబడ్డాడు. ఆ జ్ఞానం కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప అధికారము కలిగిన మానవుని యొక్క పరిస్థితి కొంతకాలం చూసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఒక ఎముకని తీసుకుపోయి ఎముకనే అవగా చేసిన పరిస్థితి. శిల్పకారుని యొక్క చేతి పని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉట్టి మట్టి ముద్ద ఆ కుమ్మరిసారం మీద ఉంటే పూజ ఎంత వాటర్ తాగే పూజ ఎంత బాగుంటుందండి. అట్లా పెద్దగా వచ్చి మళ్ళీ అట్లా అంతా నొక్కులు ఉండి దాన్ని చూస్తేనే నీళ్ళు తాగాలనిపిస్తుంది. అట్లా ఆ కుమ్మరి వాని పనితనం మనుషులమే మనం ఇంత నైపుణ్యంగా చేస్తుంటే దేవునికి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని ఆయన ఎట్లా చేయాలంటే ఇట్లా చేసిండు. ప్రతి సాయంకాలం మంచిగా మానవునితో వచ్చి ముచ్చట పెట్టేది. అందుకే కదా ఆదామా ఎక్కడున్నావు అని ఎంత ప్రేమతోని దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే ఇక మా స్టార్టింగ్ నుంచి ఆయన ప్రేమ ఉంది. ఆ ప్రేమ వ్యక్తపరచుకోవడానికి పరిశుద్ధులైన మానవులు కావడానికి ఇష్టం ఉంది. దూతల కంటే ఎక్కువగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత అంటే ఈ యొక్క మానవుని యొక్క స్తుతి మీద ఆ మానవుని యొక్క ముచ్చట పెట్టాలి. కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉండలేదు. ఒక 1-2 డేస్ లేట్ అయితే
అరే వాడు ఎక్కడ పోయానంత ఆతృత కలుగుతుంది. సేమ్ డిట్టో టు డిట్టో సర్వశక్తి కలిగిన దేవుడు మానవునితో ముచ్చటించాలని, ఆయనతో సమయం గడపాలని, సహవాసం చేయాలని, ఆ ప్రేమ కలిగిన దేవుని మాట విని మంచిగా ఆహ్వానం చేసి సర్వ సమృద్ధి ఇచ్చి భూమిని నిండించి ఫలించి మీరు అభివృద్ధి అధికారము మానవునికి ఇచ్చి ఉన్నారు. ఇంత గొప్ప అధికారాన్ని మనకు అందరికీ తెలుసు. ఆజ్ఞాతిక్రమం వలన ఆ దేవునికి ఏదోని తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. సమీపస్తులుగా ఉండవలసిన మనిషి, ముచ్చటించడానికి ఎంత దగ్గర ఉండాలో అంత దగ్గర ఉండవలసిన మనిషి దూరస్తుడుగా మారిపోయాడు. మనం ఇంట్లో మనమందరం కూడా తల్లిదండ్రులంగా పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేది ఒకసారి మా పెద్ద కూతురు పెళ్ళైన తర్వాత ఒక కొడుకు పుట్టితే వాళ్ళ ఇంట్లో ఆడ సముద్రపల్లిలో నిర్మల్లో ఫస్ట్ బర్త్డే చేసేటప్పుడు మా దయాకర్ మాల్ని పిలిచి మాట్లాడాయా అన్నాడు అక్కడ సేవకుడు. అప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, దేవా నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో మాకు పిల్లలు ఇచ్చిన తర్వాత మాకు అర్థమైంది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ పిల్లల యొక్క పెంపకంలో పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఆలన పాలన, వాళ్ళ యొక్క సమస్య, వాళ్ళని నవ్వించాలన్న ఆత్రత, ఆరాటం, వాళ్ళకి ఏమైనా జరిగితే వీళ్ళకే జరిగినంతగా పత్యం చేసిరంటారు కదా. ఏదైనా అయితే తల్లి పత్యం చేయాలంటాం. అంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మామూలుగా మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాం స్టూడెంట్స్కి అందరు కూడా, పెద్దగానే తెలుస్తుంది రా తండ్రి ప్రేమ మీకు, ఇప్పుడు తెలియదురా మీకు, వాళ్ళ కష్టపెట్టవద్దు, కన్న తల్లి మనసు నష్టపెట్టవద్దు, నాన్న పనులు, తల్లిదండ్రులైన దైవ సన్నిపులురా అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రేమ ఎప్పుడు అర్థమవుతుంది అంటే, కన్న తరువాత వాళ్ళ పిల్లల పట్ల చూపిస్తున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, నీవు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో ప్రాక్టికల్గా మాకు ఇప్పుడు అర్థమైంది తండ్రి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆదామును అంత ప్రేమ చేత సృష్టించి నిర్మాణం చేసిన ఆ దేవునికి కృప కలిగిన వాడు సత్యవంతుడు కాబట్టి సత్యప్రకారంగా ఎల్లగొట్టిండు, కానీ కృపనేమో లాగుతుంది. మన పిల్లలను కూడా ప్రేమించువాడు శిక్షించి గద్దిస్తాడు. మన పిల్లలు మనం చాలాసార్లు ఎన్నోసార్లు కూడా మనం గద్దించిన వాళ్ళం, బుద్ధి చెప్పిన వాళ్ళం, బెదిరించిన వాళ్ళం. ప్రేమ లేకనంటే ప్రేమ ఉంది కాబట్టే బెదిరిస్తాం, ప్రేమ ఉంది కాబట్టే సరైన మార్గంలో ఉండాలని ఆలోచన చేస్తాం, ప్రేమ ఉంది కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉండాలని, మంచి ఆరోగ్యం ఉండాలని, మంచి పద్ధతులు పాటించాలని, అందరి దృష్టిలో బేషని పొగడాలని, నా కుమారుడు నాకు మరి ఒక పేరు తెచ్చేవాడిగా కావాలని ఆశిస్తూ ఉంటాం. ఆ విధమైన ఆశనే దేవునికి ఇంకెంత ఉండాలి. అంత గొప్ప మరి ఆలోచన చేత చేసిన మానవుడు దేవుని నుంచి దూరమే పరిస్థితి తెచ్చుకున్నాడు. దూరం చేశాడు కానీ కోపించుతూనే వాత్సల్యం చూపించే దేవుడు. ఆ తర్వాత మరి నోహవు కాలంలో, అంటే క్రిస్మస్నకు కారణాలు మెట్లు చెప్తామని మనం, ఆదాము తన సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడే పరిస్థితిని తెచ్చుకున్నాడు. నోహవు కాలంలో ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి అసలు మానవుని ఎందుకు చేసిండ్రో నాయన అని పశ్చాత్తాపం పొందేంత లెవెల్కి వెళ్ళేంత బాధ దేవునికి కలిగింది. అయినను ఒక ఓడ, జనాంగము, మళ్ళీ ఒక సృష్టి చేయాలన్న ఆశ నోహవు కాలంలో కూడా ప్రజలందరూ కూడా తృణీకరించారు. సెకండ్ స్టెప్ అయిపోయింది. అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని జనములు విగ్రహారాధన ఉన్న పరిస్థితిలో నుంచి ఆయన అబ్రహామును లాక్కొని వచ్చి ఇస్సాకునిచ్చి యాకోబునిచ్చి, యాకోబు సంగతి అంతా తెలుసు మనకిగా, ఎంత మోసం చేయాలనో అంత మోసం చేసిన పరిస్థితి నుంచి ఇశ్రాయేలుగా పేరు పొంది, మరి ఇజ్రాయేల్గా పేరు పొందిన తర్వాత మళ్ళీ ఐగుప్తు దేశంలోకి వెళ్ళి బానిసత్వం ఉండి ఆయన ప్రణాళికని ఆ విధంగా మోసే భక్తుల ద్వారా తీసుకొని రాబడిన తర్వాత ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఆయన ఆశ్చర్య కార్యములను మనం చూస్తే సముద్రము పాయలవడమైంది, ఎరికో గోడలు ఏమి బాంబులు పెట్టకుండా ఒకటి కేకలేస్తే కూలిపోవడమైంది, మారాను మరి ఆ చేదైన నీళ్లను మరి మధురమైన జలంగా మార్చడమైంది, పరలోక సంబంధమైన మన్నానే భూమి మీద ఉన్నప్పుడే తినే పరిస్థితిని దేవుడు కల్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప కార్యాలన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ ఒక దూడ, మళ్ళీ ఒక విగ్రహం, మళ్ళీ పూజ, మళ్ళీ ఆయనను విసిగించే పరిస్థితి
రావడం జరిగింది. తర్వాత న్యాయాధిపతులను ఇచ్చిండు. సమూయేలు భక్తుల్ని అన్న ప్రార్థన చేసి కంటే ప్రార్థన చేసి కన్న యొక్క బిడ్డ యొక్క ఆ సమూయేలును మందిరంలో పెట్టినప్పుడు అతను న్యాయాధిపతిగా ఒక యాజకునిగా ఆయన కార్యం చేస్తూ ఉంటే పక్క వాళ్ళందరూ రాజులుంది, కిరీటాలు ఉన్నాయి, గదలు ఉన్నాయి, యుద్ధం ఉంది, ఏముంది పెద్దయిన ముసలైన అనే విరక్తి కూడా ప్రజలకు కలిగింది. మళ్ళీ అక్కడ దేవుని మళ్ళీ గాయపరిచారు. సమూయేలు చాలా బాధపడ్డాడు. అయ్యా వాళ్ళు నన్ను తృణీకరిస్తున్నాయినా, నేను వద్దట వాళ్ళకి రాజు కావాలన్నట, కాబట్టి నేనేం చేయాలని దుఃఖాక్రాంతుడే భక్తుడు ఉంటే దేవుడు ఏమన్నాడు, నిన్ను కాదు నాయనా, వాళ్ళు నన్నే తృణీకరిస్తున్నారు, నన్నే వాళ్ళు వద్దనుకుంటున్నారు. ఆ పరిస్థితిలో కూడా దేవుడు మళ్ళీ మరి సమూయేలు తర్వాత దావీదును అభిషేకం చేశాడు. దావీదును దేవుడు ఆశీర్వదించిన తర్వాత దావీదు పిల్లలు తర్వాత సొలొమోను తర్వాత మళ్ళీ ఆ పిల్లలు ఆ రాజులు ఆ దినవృత్తాంత గ్రంథములు అన్నీ కూడా మళ్ళీ వింటున్నారు పడిపోతున్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి అనేక దేశములకు ఇశ్రాయేల్ అందరూ కూడా చెదరగొట్టబడ్డారు. ఆ తర్వాత యెషయా మొత్తు నుంచి చిగురు పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్నిసార్లు పడిపోకుంటూ అన్ని ఎవరిని నమ్మినా కూడా వాళ్ళు లాస్ట్కు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి నేనే మానవునిగా వస్తానన్న తీర్మానం దేవుడు చేసుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. కాబట్టి ఒక పరిపూర్ణమైన మానవునిగా చూడండి, మనం అక్కడ ఆలోచన చేసింది ఏంటంటే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని వచ్చాడు. ఒక భక్తుడు అన్నాడు ఏమంటే, ఈ మధ్యన తల్లి పిల్లలకు మధ్యన, అన్నదమ్ములకు మధ్యన కదా, అక్కజనులకు మధ్యన ప్రేమలు చల్లారిపోయి తగ్గిపోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ అయిన దేవుడే ఒక కన్యకను నమ్మి ఆయన గర్భంలో 9 నెలలు ఆమె చేత మోయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత నమ్మకం చూడండి. తండ్రి కాకపోయినా యోసేపు నువ్వు తండ్రి నాయన అని పిలిచిన సందర్భాలు, ఆ పని నేర్చుకునే సందర్భం, ఆ టేబుల్ ఆ కుర్చీ ఎంత బీదవాళ్ళంటే యాక్చువల్గా బలి అర్పించాలంటే మంచిగా మేకపోతులు తీసుకొని పోవాలి. ఇప్పుడు వందాలంటే ఎంత రేట్ మేడం? అందరికంటే ఎక్కువ రేట్ అంటే మటనే. చికెన్ మటన్ పెడదామంటే మటన్ చాలా రేటు, చాలా 4-5 రేట్లు ఎక్కువ అయిపోయింది. వాళ్ళు మరి ధర్మశాస్త్రం 2 గువ్వలు తీసుకుపోయారట ఏసీఏను మందిరంలో తీసుకొని పోయినప్పుడు. అంటే అంత బీదతనంలో ఉండి ఆ పరిస్థితిలో కూడా ఆయన జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ బీదరికంలో కూడా నేను జీవించిన కాబట్టి మీరు జీవించవలసిందే. బీదరికం ఉంటే ఎట్లా జీవిస్తాం ప్రభువా అని అంటే, నేను జీవించిన కదరా అంటాడు. నేను శ్రమ పడుతున్నా కదా నాయన అంటే, యేసుక్రీస్తు శరీరం అందు శ్రమ పడను కనుక అట్టి మనసును మీరును ధరించుకున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఆ విధమైన మరి మరి ఆ అనుకరణ దేవుని చేత మనం ఉండాలంటే మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ యెషయా గ్రంథంలో ఫస్ట్ మొదటి స్థితి ఏ విధంగా ఉందండి, 61వ వచనం. దీన్ని రివర్స్ చదువుకుందాం మనం. కొద్ది సమయం మేము మాట్లాడతా. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు అంటే, అంతకుముందు హృదయం ఏ విధంగా ఉంది? దృఢంగా ఉంది. దృఢంగా ఉన్న హృదయం ఏమైంది? నలిగిపోయింది. రివర్స్ కేసు అయిపోయింది. నెక్స్ట్, చెరలో ఉన్న వారికి విడుదల అంటే మంచిగా నువ్వే అధికారి, నువ్వే రాజు, నీకే రాజదండం, నువ్వేది అంటే అది నడుస్తుందని చెప్పి ఆదాముకి చెప్తే, నాకు వద్దు నాయన, నీకు బందీని ఉంటా, నేను చెరలో ఉంటా అని ఆయన చూడండి అక్కడ చెరలో ఉన్న వారిని విడుదల, బాధింపబడిన వారికి విముక్తి ప్రకటించడం. ఆల్రెడీ విముక్తి ఉన్న ఆదాము అవ్వ యొక్క జనరేషన్ అంతా కూడా అంటే ఒక మాట, అసలు ఈ ఆదాము అవ్వ తప్పు చేయకపోతే ఎట్లుంటుండే? బ్రహ్మాండంగా ఉంటుండే. ఏమన్నా అనుమానం ఉందా? మనకేమన్నా అనుమానం ఏం లేదు కదా. అనుమానం ఉంది ఏమన్నా? అనుమానం లేదు. అంటే ఆదాము అవ్వను మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని ఏనుమని చెప్పిన ఏ యొక్క స్టేట్మెంట్ అయితే దేవుడు ఇచ్చాడో, తన నోటి నుంచి బయలుదేరిందో ఆ మాట నెరవేరుస్తేందుకు చివరికి తన ప్రాణమును కూడా ఇవ్వవలసినంత తగ్గించుకోవాల్సింది అవసరం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మానవుని ద్వారా మరణం ఏ విధంగా ప్రవేశించిందో, మరి ఒక మానవుని ద్వారా ఆ నిత్య జీవం మరలా ఏ నిత్య జీవము మళ్ళీ ఆ పరిశుద్ధమైన జంట కంటే వాళ్ళందరూ కూడా సంతానం కంటే ఎట్లా ఉంటుండే భూమి అంటే ఆ విధమైన భూమినే దేవుడు. అందుకని ఇదంతా లేదనే కొత్త ఆకాశము కొత్త భూమి
అందులో మన రాజు మనమందరం కూడా యాజకులుగా మరి రాజులముగా పనిచేస్తామని చెప్పబడుతూ ఉంటుంది. రెండవ వచనంలో దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, అంటే మనము సంతోషముగా ఉండవలసిన వాళ్ళం ఏమైపోయినాం, దుఃఖపడే వాళ్ళంగా మారిపోయినాం. మూడవ వచనం చూడండి, ఆ దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు. మనము బూడిదకు ప్రతిగా పూదండలాగా ఉండే మన జీవితం ఏమైంది, బూడిదైపోయింది. పూదండలాగా ఉండవలసిన మన యొక్క జీవితము, మన యొక్క స్థాయి ఏమైపోయింది, బూడిదలాగా మారిపోయింది. ఆనంద తైలము మనకు ఉండవలసిన సందర్భంలో దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. వారికి ఇచ్చుటకు ఆయన నన్ను ఇచ్చుటకు పంపి ఉన్నాడంటే వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా? ఇప్పుడు లేవు కదా, లేవు కాబట్టి ఆయన పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. వారికి అందరికీ ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి మరి ఆ గొప్ప భాగ్యము ఆదాము కానీ, నోహవు కాలంలో కానీ, మరి మోషే కాలంలో కానీ, దావీదు కాలంలో కానీ, ఆ విధంగా ఇశ్రాయేలు కాలంలో కానీ ఆ విధముగా మరి దేవునికి చాలాసార్లు బాధించినప్పుడు కూడా మరలా ఆయన తన యొక్క ఆ యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ఏదైనా తోట, ఆ జీవవృక్ష ఫలాలు జయించిన మనకి ఏం తిననిస్తా అంటుండు. ఇప్పుడు ఇక్కడ జీవవృక్ష ఫలము తిననిచ్చుదు అంటుండు. అంటే తినకుండా ఇప్పుడు ఆయన పంపేసి కడగజాలను అడ్డం పెట్టి అందులోకి వెళ్ళొద్దని చెప్పిండు. మళ్ళీ మరి ఎవరి కోసం చేసిన అనుకుంటున్నా ఆయన ప్రేమ చూడండి. అందుకనే యోహాను సువార్త మళ్ళీ ఇవన్నీ జరిగిన తర్వాత, ఇన్నిసార్లు దేవుని మనం బాధ పెట్టిన తర్వాత ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే యోహాను సువార్త 3 పదార్థాలు అందిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఇది ఆయనకు అనుగ్రహించేందుకు కారణం ఏంది, బేస్ ఏంది అంటే ప్రేమనే. కాబట్టి మనము చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా మరి పరలోకమందున్న దేవుడు ఎంత మంచివాడు. ఆ మంచివాడు ఇంకెంత మంచి ఈవని అంటే మనోహరమైన స్థలంలో మనం ఉంచాలని, అందుకే ఆ ఏదేను తోటను ఆ విధంగా చేసిన అంతకంటే గొప్ప మరి మనోహరమైన స్థలంలో మనం ఉంచలాగానే దేవుడు ఈ లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్న దాన్ని బట్టి మనం దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఆ విధంగా మరి దేవుడు ప్రజలందరూ కూడా చాలాసార్లు నేను రాజుగా ఉంటానని ఆయనకి ఇష్టం, నీకు ప్రియునుగా ఉందామని ఆయనకి ఇష్టం, నీకు కాపరిగా ఉందామని ఆయనకి ఇష్టం. యెహోవా నా కాపరి, నేను కాపరిత్వం చేసిననుకో మీకు ఏమి కొరత కరువు ఉండదు. కానీ మనం ఏమంటున్నాము, నువ్వు వద్దుపో అంటున్నాం. ఆయనను ఏం చేస్తా, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, మనం తృణీకరిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, మనం తృణీకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన ప్రేమనే. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో అనేక సార్లు కూడా మరి ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షత యోహాను భక్తుడు పొందినప్పుడు 7 దీపస్తంభముల మధ్యన ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం కూడా మరి దేవుని సంఘముగా ఉన్నాం కాబట్టి దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు సంచరిస్తున్నావు నాయన అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి సంఘమును దేవుడు ఎంత పరిశీలన చేసినాడు కాబట్టి ప్రతి సంఘములో ఉండే లోపాన్ని ఆయన ఎత్తి చూపి దాన్ని మార్చుకోమనే అవకాశం ఎప్పుడు ఈ యొక్క అవకాశం దొరికిందంటే ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు కాబట్టి మన లోటుపాట్లు తెలుసుకుంటాయి. ఎప్పుడైనా వీడు బలహీనమైన మట్టి పురుగు కదా, వీడు ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉంటుందని మట్టివారమని మనము నిర్మితమైన రీతి తనకు తెలిసియున్న సంగతి, మనము నిర్మితమైన రీతి తనకు తెలిసియున్న సంగతి, మనము మంటి వారమనుచు
వస్తున్నందుకు కారణం ఏంటంటే ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఉండే లోపాలను కనిపెడుతూ ఆయా సందర్భాలలో జ్ఞాపకం చేసుకొని యేసయ్యను నమ్ముకున్నప్పుడు, మొట్టమొదటిసారిగా నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆ నీళ్ళలో నుంచి పైకి వస్తున్నప్పుడు నీలో ఉండే తీర్మానం, నా పట్ల నీకు ఉండిన ప్రేమ ఇప్పుడు ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫ్ఎస్సి సంఘానికి చెప్తూ ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనమందరం కూడా దేవుని ఎరిగిన వారం కాబట్టి దేవుడు మన మధ్య సంచరిస్తున్న ఆ గొప్ప భాగ్యమును మనం తలంచుకొని మనమందరం కూడా ఆలోచన చేసుకొని స్వవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 2వ అధ్యాయంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవ. నీవు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని. ఎంత గొప్ప అంతస్తులో ఉంది ఎఫ్ఎస్సి సంఘం చూడండి. అలా క్రియలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ప్రతి బోధను కూడా వాళ్ళు పరిశీలించి ఏది అపోస్తలిక బోధ, ఏది తప్పు బోధ అని గ్రహించి వాళ్ళు అబద్ధికులను కనుగొంటివని నేను ఎరుగుదును. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలేలేదని నేను ఎరుగుదును. ఈ 3వ వచనం వరకు ఎంత పాజిటివ్ నేచర్ ఉంది. మన సంఘంలో కూడా ఇప్పుడు దేవుడు సంచరిస్తున్నట్టే. ఆ మాట మాట్లాడుతుంది ఏంటంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము. నేను ఎంత కష్టపడుతున్నా, ఎన్ని మంచి క్రియలు చేస్తున్నా, నాకు ఏం జరుగుతులేదు, కలిసి వస్తలేదు అని అనుకుంటా మనం ఒక్కొక్కసారి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అయితే నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారము భరించి అలేయలేదని కూడా నేను ఇంకెంత కష్టం వచ్చినా నేను రెడీ ఉన్నా అన్నంత మనస్తత్వం కలిగిన సంఘం ఈ సంఘం. ఎందుకంటే ఇంకా అలసిపోలేదు, ఇంకా కూడా శక్తి కలిగే ఉన్నాడు. ఆ టైంలో అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా అన్నడా, మోప వలిసి వస్తున్నా అన్నడా. నాకు ఎంత ప్రేమ ఉందిరా, నీకు అన్ని 100 మార్కులు లేదని నాకు ఇష్టం ఉంది, కానీ అంత మనకు మొత్తం 100 మార్కులు లేదని నా పెన్ను ఇట్లా 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 అంటుంది. కానీ మళ్ళీ అయినా 100 మార్కులు వస్తే అనాలి అనిపిస్తుంది. కానీ మళ్ళీ మార్కులు తక్కువ వచ్చినాయి, 1-2 మార్కులు తక్కువ వచ్చినాయి. అప్పుడు మోపవలసి వస్తుంది. మోపాలని నాకు ఇష్టము లేదు, మోపవలసి. కృప కలిగిన వాడు సత్యవంతుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయవంతుడు న్యాయం తప్పడు. మళ్ళా ప్రేమ ఉందని చెప్పి మళ్ళా మిస్యూజ్ చేయడు, ఇట్లా షార్ట్ కట్ రమ్మని అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ అదే దారిలో నడిపిస్తాడు, దానిలోనే చక్కగా చేసి అప్పుడు ముద్దాటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన మరి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి వస్తుంది. మోపాలని ఇష్టం లేదు నాకు, కానీ మోపవలసి వస్తుంది. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇంత ప్రేమను మోపవలసి వస్తుందన్న మాట విన్నప్పుడే దుఃఖం వచ్చేస్తా సంఘానికి. ఆ మాట ఏమంటుందంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని. అంటే ఈ ఎఫ్ఎస్సి సంఘము ముందు ఎంత దుర్భరమైన స్థితిలో ఉందంటే, జిగటగల దొంగ ఊపిలోనికి కూరుకొని పోయిందన్నట్టు దీన స్థితి. ఇక దేవుడు చేయి పట్టుకొని పైకి లాగకపోతే వారి పని అవుటే. ఇక అది జ్ఞాపకం చేసుకోమంటుండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ స్థితి నుంచి పడితివో వచ్చి జ్ఞాపకము, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభములు దాని చోటు నుండి తీసివేద్దు. అయితే నీలో ఒకటి ఉన్నది మళ్ళీ పాజిటివ్. మళ్ళీ దేవుడు మళ్ళీ అంటున్నాడు, కానీ మళ్ళీ లోపల ఇంబడి మళ్ళీ పాజిటివ్. మోపవలసి వచ్చింది,
వెంటనే మళ్ళీ మెరిసి కృప మళ్ళీ ఎంత ప్రేమ చూడండి. అరే అట్లా ఓకే నువ్వు అట్లా అయితే మళ్ళా అయితే అది నేను ద్వేషించేది నువ్వు కూడా మళ్ళీ పాజిటివ్ మళ్ళీ ఒక మార్గం ఏదైనా ఇష్టమైనకు ఇన్ని చేసిండగా 99 వచ్చినాయి, అది ఒక్కటి మైనస్ అనుకుంటాను, మళ్ళీ ఇంకోటి ప్లస్ చేయాలని ఆశ ఆయనకు దేవునికి ఎంకరేజ్మెంట్. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన దేవుడు బలవంతంగా రుద్దే చేస్తావా లేదా చచ్చిపోతావా అన్నట్టు చావు రేవు తెలుసుకోరా అనే తత్వం కాదు, కానీ ఆ పరిస్థితిని కల్పించే ప్రేరణ దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనమందరం కూడా ప్రతి మానవుడు దేవుడు బాగా గమనించి ఆదాముని చేసిండు, తప్పిపోదని అనుకోలే. నోహావుని చేసిండు, అంత అయిపోయిన తర్వాత మంచిగా ఆయన మందాక ఆయన అటు చేస్తే చేతు అదొక మానవుని నమ్ముకుంటే ఎప్పుడు మానవుడు పరిపూర్ణంగా ఆయన కనబడతలేడు. దావీదుని అనుకుంటే దావీదు అది ఒక పని, సంసోన్ ఒక పని. ఈ విధంగా అందరూ ఆ విధంగా తప్పిపోతూ ఉండగా ఛాన్స్ ఒకటి ఉందన్నమాట. ఏమనంటే మేము మట్టి పుట్టాం కదా సార్, ఛాన్స్ క్లెయిమ్ చేసుకుంటారు అనుకొని ఆయన ఏమంటుండ్రు. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడిని మానవుడై ఉండి కూడా నాలాగా నడుచుకునే శక్తి వారికి ఉంటుంది. మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై, మీరు నిందారహితులై, మీరు భయం కలిగి బతికితే, అందుకనే ఏ భక్తుడు చెప్పలేమాట అపోస్తలుడైన పౌలు భక్తుడు నేను క్రీస్తును పోలి. ఇప్పుడు యేసయ్య మరి దేవుడు కదా, సర్వ సృష్టికర్త కదా, ఆయన మానవ రూపంలోకి వచ్చి రిక్తునిగా చేసుకుని ఆయన ఏమేమి మరి తన యొక్క తల్లికి తండ్రికి అన్నదమ్ములకు బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పి కష్టపడి పనిచేసి బీదరికంలో ఉండి ఆ విధంగా అన్నీ చేసిన తర్వాత మరి మరి ఆ దేవుడు మనకి ఎంతగానో ఆయన మాదిరికరంగా ఉన్నాడు కాబట్టి అన్నీ మనం చేయగలమా? చూడండి అది ఎంత శ్రమ అంటే నాకు చాలా ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే గెస్తెమనే తోట దేవుడు చేసే ప్రార్థన వింటే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటే అది భరించలేనంత శిక్ష అన్నమాట. అంటే ఆయననే ఇక అంటే అది నేను జయిస్తానా లేదా అని మానవ రీతిలో ఉన్నాడు కదా. ఆయన మొరపెట్టప్పుడు ఏమన్నాడు, ప్రభువా సాధ్యమైతే చిత్తమైతే నీ చిత్తం, మళ్ళీ నీ చిత్తం కాదు నేను వచ్చిందే అందుకు. చూడండి దేవుని యొక్క అంటే మానవునిలో ఉన్నప్పుడు ఆ భయము, నేను భరిస్తునో లేదో అనే ఒక దిగులు, దాన్ని నేను అంత శ్రమను నేను మోసుకుంటున్నా లేదా అని వచ్చినప్పుడు సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి మళ్ళా నా ప్రార్థన కాదు కానీ నీ చిత్తమే సిద్ధించును కాక. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంత ఆయన మీద అంత డివోషన్గా ఆయన అంటి పెట్టుకున్నప్పుడు అంత శ్రమను ఆయన పొందాడు. సేమ్ డిట్టో పౌలు భక్తుడు. మరి ఆయన యేసయ్య కదా, దేవుడు కదా, పరమాత్ముని కుమారుడు, పరమాత్ముడే కదా, ఆయన భరించిన మనుషులు మనం ఏం చేస్తాం అనుకుంటే, మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించిన తర్వాత, సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన పడ్డ శ్రమలు, ఆయన సువార్త కోసం ఆయన అనుభవించిన కష్టాలు, అవన్నీ ఎక్కడున్న సిస్టర్ ఒకసారి పౌరు భక్తుడు పొందిన శ్రమలను అంటే నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్పుటకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో వారు క్రీస్తు పరిచారకుల అందరూ కూడా 165వ పేరు. అంటే పౌలు భక్తుని యొక్క అంటే మనం అందరం కూడా కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకు గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు, అననుకూలమైన మనం అనుకున్నది జరగకపోయినప్పుడు మనలో కొంచెం ఒకసారి నిరాశ, నిస్పృహ, అసలు ఉన్నాడా దేవుడు లేడా అనే పాయింట్, అసలు నేను కరెక్ట్ మార్గంలోనే ఉన్నానా లేదా అనే డౌట్ మనకు తప్పకుండా కలుగుతుంది. నాకు కూడా కలిగింది. అలాంటి సందర్భంలో మనం చూడవలసింది ఎవరిని? దేవునింతగా దేవునివంతరం కాదు కదా, ఆయనంత ప్రభావం మనకు లేదు కదా అని అనుకునే ఆ అంశంలో నుంచి అప్పుడు మనం చూడండి 23వ వచనంలో మీరు వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్ల మాట్లాడుతున్నాను, నేను ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఇక్కడ చూడండి, అక్కడ ఆయన అన్ని ఎప్పుడన్నా మనకు కష్టం వచ్చినప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలండి. ఈ క్రిస్మస్ సందర్భంగా చెప్తున్నా,
అంటే క్రెడిల్ క్రాస్ క్రోమ్. క్రాస్ అంటేనే మనకు సిలువైగా, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక సిలువలో అన్న అంశాలు ఏంటి అంటే, మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. ఒక్కసారి చెరసాల పోయేస్తే స్వాతంత్ర సమరయోధుడని ఇప్పటికి కూడా పెన్షన్ వస్తుంది మన లోకరీతిగా. అంటే స్వాతంత్ర సమరయోధులకు 5 ఎకరాల భూమి ప్లేస్లు ఇస్తారు, లేకపోతే స్వాతంత్ర సమరయోధుడు పెన్షన్ ఇస్తారు. ఇక మరి పౌలుకు పరలోక మంది ఎంత భాగ్యం ఉందో చూడండి. ఒక్కసారి పోయినా ఆయన అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా లెక్క పెట్టి గిన్ని దెబ్బలు తిన్నాడు కాదు, కౌంట్లెస్, అపరిమితంగా దెబ్బలు తింటుంది. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటుంది. యేసు నమ్ముకుంటే ప్రాణాపాయం కూడా ఉంటుందా? ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు నేను 39, అంటే 1 తక్కువ 40 అంటే ఎంత అండి? ఇక 39 అనలేక 1 తక్కువ 40 ఎన్నిసార్లట? దేవుని పిలుపు, క్రీస్తు దర్శనం పొందిన వ్యక్తి, సంఘాన్ని హింసించిన వ్యక్తి. ఎంత చాలాసార్లు మేము మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఇట్లా ఉన్నారు. నీతిమంతులు మళ్ళీ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ ఏసు అంటే ద్వేషం, ఏసు అంటే బాగా. ఎందుకంటే వాళ్ళకు సౌలుకు ఎందుకు ద్వేషం అంటే, సౌలు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నవాడు, యెహోవానే దేవుడే నమ్మినవాడైనా. యేసు మాత్రం దేవుడుగా చిన్నపిల్ల కథలు చెప్తారు వీళ్ళు. మా క్రీస్తు రాజుగా వస్తాడు, ఇట్లా ఇట్లా సిలువ వేయబడతాడా అన్న తలంపు కలిగి ఎవరైతే యేసును నమ్ముకుంటారో వాళ్ళందరినీ హింసించుటకు ఆయన, నేను అందుకే పుట్టినా అన్నట్టు హ్యాపీ. యేసు నమ్ముకుంటే అయిపోయే వాళ్ళను హింసించే స్థితికి. అందుకే చాలామంది దైవజనులు, పరిపక్వత కలిగిన దైవజనులు ఏం చెప్తారంటే, మనల్ని విమర్శించిన వారి గురించి ప్రార్థన చేయమన్నారు. అంతే. ఇక మనం అన్ని వాద ప్రతివాదాలు మనకు అవసరము లేదు, ప్రార్థన చేద్దామని అంటుంది. ఎందుకంటే ఎంతమంది ప్రార్థన చేశారో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధమైన మరి అసలు అసాధ్యమైన విషయం అనిపిస్తాయని చూస్తే అంతెందుకు అనని ఏమన్నాడు, ప్రభువా నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేయమంటున్నావు? ప్రభువా చేతి గురించి ప్రార్థన చేయమంటున్నావు, ఎవరి దగ్గరికి పోమంటున్నావు? నన్ను వెతకపోయే తీగ కాలు తట్టినట్టు సంపుతానికి బయలుదేరి తరణీయ అంటే దేవుని సేవకుడు తక్కువ చంపేసేస్తాడు. అరే ఏం సమझना నాజీ, దేవుణ్ణి అట్లా అంటున్నాడు ఆయన అంటే అంత భయం ఉంది. కానీ కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష హృదయమునకు గోచరము, అననయ్యకు గోచరము కాదు. నువ్వు అన్నీ చెప్పకరా, నువ్వు వెళ్ళు, చేతులుంచి ప్రార్థన చేయి. అతడు నా గురించి ఏమేమి శ్రమలు అనుభవించాలో, నేను అతనికి సేవలు ఎట్టవాడుకోవాలో మై దేఖలేతావు, నువ్వు జావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా అన్నయ్య వెండి హస్తనిక్షేపణ చేసిండు. ఈ హస్తనిక్షేపణ ఫలితం ఇది. అనేక సార్లు చెరలో, అపరిమితంగా దెబ్బలు, అనేక సార్లు ప్రాణాపాయాలు. అన్ని నోటికి కంఠస్థం చేయాలి పిల్లలు, మీరు అందరూ కూడా. హలో, ఈ వాక్యం కంఠస్థం చేయాలి. మీరు ఇంగ్లీష్లో చెప్పండి, తర్వాత మేము తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకుంటాం. ఓకే, చూడండి. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటుని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింపగలు సముద్రంలోనే నేను గడిపి. అసలు లెక్క పెడుతుంది చూడండి. ప్రతి దగ్గర అనేక, అపరిమితముగా, అనేక సార్లు, ఒకసారి ఉపయోగించినందుకు కాదు, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన నా సజ్జనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను. ఏ కష్టం ఉందని అరణ్యంలో పోతే అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. తర్వాత ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని.
ఇంకను చెప్పవలసినవి అనేకం ఉన్నవి మీకు ఓపిక ఉంటే అన్నట్టు. ఎవరికి వచ్చిన కష్టాలు? ఇది ఇష్టపడి ఏర్పాటు చేసుకుని ఒక బిడ్డకు వచ్చిన కష్టాలు. అంటే ఇంత చెట్టుకు అంత గాలి, మనం భయపడొద్దు. అమ్మ యేసు నమ్ముకున్నామని క్రిస్మస్కి వస్తే ఈ వాక్యం చెప్తుండే మంచిగా పూదండలాగా ఉంటుంది అనుకుంటే బూడిద లెక్కలు చేస్తుండే మనం అనుకోదు. మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. అమ్మ ఇన్ని శ్రమలు ఎందుకంటే ఇది బైబిల్ వాక్యం ఉన్నట్టుగా చెప్పే వాక్యం. అంటే మనం చాలాసార్లు మన దేవుడు మీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుతున్న మాట చెప్పిన మాట నిజము. అబ్రహాము మిక్కిలి ధనవంతుడు అన్నమాట నిజము. యోబు వంటి మనుషుడు ఆ తరంలో ఎవడు లేడన్న మాట నిజం. యోబుకు వచ్చిన కష్టాలు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు చూడండి, భార్య భర్తలే, చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయం, మళ్ళీ చెప్తున్నా. భార్య భర్తలు ఇద్దరు, యోబు తన భార్య, మంచిగా 3 కుమార్తెలు, 7 కుమారులు, మంచిగా అందగాళ్ళు, విస్తారమైన ధనము కదా, దేవుని యొక్క కంచె. అసలు అలాంటి వాడు ఆ దేశంలో లేడు అనే పేరు పొందినవాడు, మన 4 లక్షణాలు కలిగిన వాడు. అన్నీ అయిన తర్వాత అక్కడ ఇక్కడ పరలోక దర్బారులో వచ్చిన ఛాలెంజ్ ఉంది కదా, మా దేవుడు రెచ్చగొట్టేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన కరెక్ట్గా పర్సన్ దొరికింది అనుకో. ఇప్పుడు పౌలుని ఏర్పాటు చేసుకుంది కదా దేవుడు, అక్కడ యోబుని ఏర్పాటు చేసుకుంది కదా దేవుడు. యోబు మానవుడే కదా, యోబు మీద ఎంత విశ్వాసం పెట్టుకుంటే దేవుడు, వీడు ఎన్ని వేయని సైతానికి ఎన్ని కుళ్ళు బుద్ధులు ఉండని, వీడు ఎన్ని శోధనలన్నా పెట్టని, లాస్ట్కు ఇంకా నా కుమారుడు నా నామానికి ఘనత తీసుకొస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి ఫస్ట్ స్టార్ అవకాశం ఇచ్చిండు, వాడు ఓడిపోయిండు. మళ్ళీ టెక్నికల్ పాయింట్, ధనం పోతే ధనం పోయిందేమో, ఆరోగ్యం పోతే నిన్ను దూషిస్తాడు. ఆయనకి కురుపులు పెట్టు, బాగా కురుపులు పెట్టు అన్నాడు. కురుపులు పెట్టాడు. స్నేహితులు ఒకవైపు అందరు అంటున్నారు. లాస్ట్గా ఎవరేమైనా సరే మరి ఏక శరీరమైన భార్య అయితే సపోర్ట్ చేయాలన్నా వద్దా? పెళ్ళిలో ఏమని ప్రమాణాలు చేస్తారు? కష్టమునందు, సుఖమునందు, దుఃఖమునందు, కలిమియందు, లేమియందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు నేను నీతోనే ఉంటా, నిన్ను కాకుండా నేను ఎవరిని నేను నా స్థానం ఇవ్వను అని మనము ఆయన చేపిస్తున్న మనం ప్రమాణాలు చేస్తాం. యోబు కూడా అంతే కదా. మరి యోబు భార్య ఇప్పుడు ఏం చేయాలి? మరి ఆయన కష్టం వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి కదా. ఏమన్నదంటే దేవుని దూషించి మరణం కమ్మనండి. ఎంత గొప్ప నీతిమంతుడు అంటే, దేవుని చేత మనము మేలులే అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా? అసలు నువ్వు నా భార్యవమ్మ, అసలు నువ్వు ఇట్లా మాట్లాడవు కానీ మూర్ఖురాలు అంటలేడు. మళ్ళా ఇప్పుడు మోపవలసి ఉన్నదని దేవుడు ఎంత ప్రేమతో మాట్లాడాడు కదా. మోపొద్దని నాకు ఉంది కానీ మోపవలసి వస్తుంది. నిన్ను మూర్ఖురాలు అనొద్దని నాకు ఉన్నది కానీ మరి నువ్వు మూర్ఖురాలు వలే మాట్లాడుతున్నావు. కాబట్టి అంటే నేనేమంటున్నాను, ఎంత చెట్టుకు అంతగాలంటే మీరు భరించేంత శోధన కంటే నీకు ఎక్కువ శోధన అంటున్న దేవుడు కదా. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. మనం ఏమి బెంబెలెత్తి పోదు మీరు. అంటే ఎంత గాలి అంత మంచిదే, కానీ ఎంత గాలి ఓడ్చుకుంటావో అంత గాలి వేసినట్ట. ఎంత క్యాల్కులేషన్ ఉంది కూడా దేవుని దగ్గర. కారణం ఏంది అంటే బంగారము పుటము వేయబడినట్లుగా, దేవునికి స్తోత్రం కలుగును గాక, బంగారము పుటము వేయబడినట్లుగా మనమందరం కూడా ఆ యొక్క శ్రమల అనే కొరిమిలో నుంచి మరి బయటకు వస్తే అప్పుడు దేవుడు నగ వేసుకున్న తర్వాత ఎంత ఆనందం అండి. ఎంతమంది చూపిస్తారు మీరు? ఒక్క నగ వేసుకొచ్చిన తర్వాత కొత్త మోడల్ వచ్చింది అనుకో, క్రిస్మస్ రోజు దేవునికి స్తోత్రం కలుగును. ఆ మోడల్ను చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి కొంతమంది చేయించుకుంటారు. అది మంచిదే. అంటే అది ఎట్లొచ్చింది అంటే దాన్ని కొలిమిలో నుంచి కాలి ఎట్లా అంటే మోల్డ్ అయితే దానికి అవకాశం వచ్చి ఆ విధంగా ఆభరణం అయిన తర్వాత దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేము చిన్న పిల్లలకు స్టూడెంట్స్కు 10th క్లాస్ వెళ్ళిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ పెడతారు కదా. ఆ టైంలో వాళ్ళతో టీచర్లు మాట్లాడుతుంటారు. ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమని అంటే క్షమించండి, మనసులో పెట్టుకోకుండా అంటారు. నేనైతే అట్లా నేను ఆ మాట చెప్తాను. నేనైతే అట్లా అనుకోనరా. చాకి కోకలుతికి చీకాకు పడవేసి మైలదీసి లెస్స మడిచినట్లు బుద్ధి చెప్పువాడు బుద్ధితేనేమయ్యా విశ్వదాభిరామ పునరవేమని పద్యం చెప్పి, అంటే చాకి కోకలంటే ఏంది? చాకలేవాడు చీరలు నుతికో బట్టలు నుతికి
ఆ మురికి అంతా తీసేస్తాడు. బండకేసి కొడితే సువ్వు సుక్కు అనుకుంటే వాషింగ్ మిషన్ లేవు అప్పుడు, బండకేసి కొడుతురు వీటిని, కొడితే ఆ మురికి అంతా కూడా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇది లోపల ఇది కనిపిస్తుంది, దెబ్బలు కొడుతుంది. ఇది వాషింగ్ మిషన్ తక్కువది కాదు. ఇక్కడ దింపి అక్కడ దింపి ఇక్కడ దింపి అక్కడ దింపి అబ్బా దానికి నోరు ఉంటే ఇంకా పిండేసి దాన్ని ఎండేసి కదా. ఇది అసలు ఈ పద్యం కంటే కొట్టి ఇంకా. అందుకని బై హ్యాండ్తో చేసినా కంటే బై మిషన్తో చేసి చాలా మంచిగా అంత చేసి అయినా ఆ బట్టలు ధరించాం. మళ్ళీ ఎండకేసి మళ్ళీ ఇస్త్రీ పెట్టేకి ఎంత వేడి ఉంటే టెంపరేచర్ తెలుసా మీకు? వేడి చేస్తుంటే ఈ ముడతలు ఉన్న షర్ట్ అంతా కూడా, నా షర్ట్ అంతా మంచి కడకుంది. ఇప్పుడు ఒక్క ముడత ఉందా? ఇది లేదు. అప్పుడు ఆ కడక్ షర్ట్ వేసుకొని వచ్చేస్తే, ఆ మంచి పట్టు చీర కట్టుకొని వచ్చేస్తే అందరు మననే చూస్తారు. అందరు చూడాలనే కదా మరి కొత్త డ్రెస్ వేసుకొచ్చుకుంది నేను, అవునా కదా, మంచిగా ఉండాలి కదా. మరి అన్నప్పుడు ఈ బట్టలు ఉతికబడి ఈ విధంగా చేయబడాలంటే ఎన్ని శ్రమల గుండా అది వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇస్త్రీపెట్టెలో కూడా అన్ని నంబర్లు ఉంటాయి, 1, 2 ఉలెను, కాటను, ఇంకోటి అని. దేనికి ఎంతో గంతే పెట్టాలి. మనకి గంత తెలివి ఉంటే ఆయనకి ఎంత తెలివి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రమక్రమంగా ఆయన అరచేతలు పెట్టుకొని వీనికి ఎంత శ్రమ పెట్టాలి, వీనికి ఎంత టెంపరేచర్ పెట్టాలి, ఓకే పరిస్థితి ఓకే ఇంత పెట్టాలి, తర్వాత ఇంకా కొంచెం వచ్చి ఇంకా కొంచెం. అందుకే పౌలు భక్తులు అంటాడు, శ్రమ లేని వాడు దుర్బీజుడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భక్తి మనము నేర్చుకోకపోతే ఆయనతో టైం వచ్చిందంటే పక్కకి వెళ్ళిపోతాం కదా. శద్రకు మేషకు అభేజ్ఞుల గారే మనం ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను సరే నీ ప్రతిమకు మాత్రం మేము స్థిర తీర్మానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రిస్మస్ రోజున మనం ఆ క్రోన్, ఆ యొక్క జీవ కిరీటం మనం పొందాలంటే క్రాస్ తర్వాతనే జీవ కిరీటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ శ్రమలు నిందలు ఎన్ని వచ్చినా, అంటే నేను ఏం చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, మనకు దేవుడు అన్ని ఆత్మలో ప్రియుడమైన గాయు నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములను వర్ధిల్లాలి. ఈనాడు మనం అందరం ఒక ఆలోచన, అందరం ముఖాలు చూసి సంతోషం ఉంది నాకు. ఒకనాటి ఆర్థిక పరిస్థితికి ఈనాటి మన పరిస్థితికి ఆనందమా కాదా? శరీర సంబంధంగా మాట్లాడుతున్నా. మనకు ఒకనాడు చర్చ ఎట్లున్నది, ఈయన చర్చ ఎట్లయింది. ఒకనాడు మన యొక్క ఇండ్లు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లయింది. ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి యోగుకి అన్ని ఇచ్చిన తర్వాత అన్నీ తీసివేయబడ్డాయి. ఆయనను ఆయన ఇచ్చినప్పుడు దేవునికి స్తుతించాడు, తీసేసినప్పుడు కూడా. ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండినా, ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండినా, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకొని పోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకొని పోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా అన్ని మరలా పొందలేదా? అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా అన్ని మరలా పొందలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయాలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. మనకు జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయాలు చూసినప్పుడు. కాబట్టి శ్రమల కాలములు మనం కృంగిపోకుండా ఉండాలని క్రిస్మస్ నాడు మనం హెచ్చరింపబడుతున్నాం. ఈ స్థితిలో మనం విన్నప్పుడు, ఎంత సౌఖ్యంగా ఉన్నప్పుడు, ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని మనం హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు
మనకు ఒంటరితనంలో ఉన్నప్పుడు శ్రమ వస్తుంది. మన ఒక ఆయన వాట్సాప్లో మెసేజ్ ఉన్నది, ఏమనంటే సంతోషం కలిగితే 10 మందితో పంచుకుంటాం, దుఃఖం కలిగితే మనమే భరించాలి. దుఃఖం కలిగితే మనమే భరిస్తాం, సంతోషం వచ్చినప్పుడు 10 మందికి చెప్పుకుంటాం. సంతోషాన్ని పంచుకునే అవకాశం ఉంది కానీ దుఃఖాన్ని పంచుకునే అవకాశం లేదంటే, దుఃఖం ఉన్నప్పుడు అందరూ అట్లే పెడతారన్నమాట మనల్ని. కానీ మన యేసయ్య మాత్రం విడిచిపెట్టడు. కాబట్టి మనం ఈ ఒంటరితనంలో ఉన్నప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు ఈ వాక్యాలు మనం జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోమని చెప్పి మానవుడైన పౌలు భక్తుడే అన్నాడు. కాబట్టి మనము అంత అంతస్తులోనికి ఎదగాలని ఆయన ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్క డిగ్రీ పెంచుతూ ఉంటాడు దేవుడు భరించే శక్తి. ఒకటేసారి డౌన్ అయిపోతే కష్టమైపోతుంది. ఎక్కువ చలిని ఎక్కువ వేడిని భరించలేము. ఫస్ట్ ముద్ద తినగానే చెప్పేస్తే టేస్ట్ ఉప్పు ఎక్కువ ఉందని, 10 ముద్దలు తిన్న తర్వాత ఆ ఉప్పు ఆయనకు అలవాటు అయిపోతుంది. ఇంకా అంతకంటే ఉప్పు వేసి కూడా తింటాడు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఉప్పు తక్కువ ఉందంటే ఇంకా అంటే దానికి అలవాటు పడుతుంది. చాలామంది ఈ నాలుక మీద రుచి మొగ్గలు ఉంటాయి, అన్ని రకాల టేస్ట్, చేదు, వగరు, తీపి, ఉప్పు గ్రహించే రుచి మొగ్గలు ఉంటాయి. అయితే ఈ విధంగా తిని జ్వరం వచ్చినప్పుడు అమ్మ బ్రెడ్ ఇస్తుంది, ఇక అది చేదు అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. తర్వాత కొంతమంది మీ బీపీ మంచిగా ఉండాలంటే మీరు ఉప్పు తక్కువ చేయాలి అని అంటున్నారు. మరి ఉప్పు లేకపోతే నోట్లకు పోదు కదా అని అనుకుంటాం. అయితే ఏం చెప్పారంటే ఈ డైటిస్టులు, 10 రోజులు మీరు కష్టపడండి, అట్లే తినండి, ఏమన్నా కానీ అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు ఎక్కువ అయితే కూడా ఇక తినలేమన్నట్టు. మీకు అర్థమవుతుందా? అంటే నాలుక మీద కొత్త రుచి మొగ్గలు వస్తాయట. ఆ ఎక్కువ దానికి అలవాటు పడ్డ రుచి మొగ్గలు పోయి కొత్తగా పుట్టిన రుచి మొగ్గలకు తక్కువనే, ఇదే నాకు అవసరం ఉందని చెప్పి ఇంతే ఉంటాయట. కాబట్టి మనము కూడా శ్రమల కాలంలో కానీ సంతోషకాలంలో ఉండగాలి. బెడ్ ఉంటే కింద అనుకుంటారా? చూడన్నా, బెడ్ ఉన్నప్పుడు ఏమనుకుంటాం? బెడ్ మీద అనుకోవాలి. బెడ్ ఉన్నప్పుడు నేను కింద అనుకుంటా అంటే అన్ని స్థితులలో ఉండనెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని స్థితులలో ఉండనెరగడం అంటే ఇది. ఇప్పుడు అనేక సార్లు జాగరణలతోని ఉపవాసాలతోని పౌరు భక్తులు ఉండంటే వాస్తవానికి ఆ టైంలో లేదైనా మన ఉపవాసం చేయాలంటే ఏం చేయాలి? మనం ఉపవాసం ప్రతిష్ఠించుకుంటున్నామంటే గొప్ప విషయం అది. అంటే ఉన్నా కూడా తింటలేము అంటే దాని మీద మనసు తీసేసి దేవుని మీద పెట్టుకునే అవకాశం కల్పించేదే ఉపవాసం. అలాంటి భక్తిని దేవుడు మరి ఆశీర్వదించడని చెప్పి మనకున్నది. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మనము చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. కాబట్టి ఆయన ఈ లోకంలోనికి రావడంలో ఒక ఉద్దేశం ఏమిటంటే ఆ క్రీస్తునందు సమస్తం మనకు ఉన్నాయి. కాబట్టి ఇది ఒకటే చెప్తున్నా, టెక్నికల్ పాయింట్. నేను చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నా. ఒక ఆయనకు బూతు మాటలు తిట్టరాదు, పాపం రావు ఆయనకు. ప్రత్యర్థుడికి కోపం వచ్చి వానికి అన్న పట్టభద్రుడైనట్టు PhD పొందినట్టు వాడు తిడుతూనే ఉంటాడు. వాడు తిట్టుట స్పెషలిస్టు. ఆయనకు వచ్చిన మాటలు తిట్టకుండా అర్ధగంట తిట్టుకోడు. అంటే ఆయనకు అన్నీ వస్తాయన్నమాట భాషలు. వీడికి ఏం రావు పాపం. తిడుతూనే ఉండు. లాస్ట్కు ఆయన కోపం వచ్చి ఏమనకుండా మా దేవుడు ఇచ్చిన జ్ఞానమేమో ఇక్కడికి కూడా గంతే పో అన్నాడట. ఇక్కడికి కూడా అంతే అంటే నీ తోలు తీస్తే నేను చింత కడతాను అనుకో, ఇక్కడికి కూడా అంతే. బండకేసి కొడతా అని అంటాడు అనుకో, నీకు అనరాదు కదా, ఇక్కడికి కూడా అంతే. అంతేనా? ఇక మనకి ఏమి సంపాదించుకుంటే శాత కానప్పుడు సంపాదించుకుంటాను ఎవరున్నారట? పరలోకమందు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను. ఇప్పుడు అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి?
అన్ని ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? అన్ని సమకూర్చి ఎవరి దగ్గర పెట్టింది ఇప్పుడు దేవుడు? మనం ఎవరిని సత్తా తెలుసుకున్నాం? ఇప్పుడు ఎవరిని సత్తా తెలుసుకున్నాం? ఎవరిని నమ్ముకున్నాం మనం ఇప్పుడు? మరి అవన్నీ ఎవరికిగా సంపాదించుకున్నాం మనం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు దేశంలో అప్పుడు అబ్రహాంతో స్టార్టింగ్లో అసలు దేవుని ప్రణాళిక మరొకసారి ఆయన ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇస్సాకు పుట్టలేదు, యాకోబు పుట్టలేదు, ఆయన 12 మంది కొడుకులు లేరు, గోత్రాలు లేవు, ఏం లేవు. అబ్రహాంతో ఏం చెప్పింది దేవుడు? నేను ఆశీర్వదిస్తా, నీ 4వ తరం వారు తమదిగానే దేశంలో పరదేశంలో ఉంటారు, వారు వీరిని మిక్కిలి శ్రమ పెడతారు, కష్టపెడతారు, అన్ని భరించిన తర్వాత వారిని ఒక విస్తారమైన ఆశతో నేను తీసుకొని వచ్చి, నువ్వు అడుగుపెట్టి తిరిగినావు కదా అబ్రహాము, ఈ అడుగుపెట్టి తిరిగినావు కదా ఇశ్రాయేల్ దేశం, దీంట్లో నీ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను పోయేటప్పుడు కరువు వచ్చిపోయేది పాలు తేనెలు ఎప్పుడు వచ్చినాయండి ఇంటికి? నాకు పెద్ద డౌట్ వచ్చింది కదా. అడుగుపెట్టిన ప్రతి స్థలం ఇస్తాను చెప్పింది కదా. మళ్ళీ ఏమన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం నీకు ఇస్తా అని చెప్తే మరి యాకోబు కాలంలో ఏమొచ్చింది? కరువు వస్తే ఏడికి పోయింది? వీళ్ళు పరదేశము పోయారు. మరి పాలు తేనెలు, ఈ కోటలు, ఈ తోటలు, ఈ బిల్డింగ్లన్నీ ఎవరి చేత కట్టబడ్డాయి? ఇక్కడ ఉన్న అన్ని జనుల చేత కట్టబడ్డాయి. దేవునికి ఇష్టంగానే ప్రజల చేత ఒక్కొక్కడు ఎట్టుకున్నాడు? ఆజానుభావం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలా చూసి వీళ్ళందరూ కూడా భయపడ్డారు. అంత శరీరం అంత అవినీతి మనకి ఎందుకుందంటే బాయిలు తోవాలి, తోటలు పెట్టాలి, బిల్డింగ్లు కట్టాలి, పెద్ద పెద్ద రాళ్ళు మోయాలి, అన్నీ అయినాక వీళ్ళు వచ్చి ఉండాలన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది అన్నమాట గొప్ప విషయం. దేవుని కంటికి కనబాడని వెన్నీయో, చెవికి వినబాడని వెన్నీయో, కంటికి కనబాడ వెన్నీయో, హృదయ గోచరము కాని వెన్నీయో, సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము కాని వెన్నీయో, సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నిన్ను చూడా. అల్పయు నీవే ఓ మేఘయు నీవే, అల్పయు నీవే ఓ మేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకు నిరత నిన్ను చూడా. ఇశ్రాయేలీయులు ఊహించనంత ధన సంపద వేరే వాళ్ళ దగ్గర చేయించుడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలీయులు తాము కట్టని పురములు, తాము నాటని తోటలు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇచ్చిదని వాగ్దానం చేసిన దేవుడు ఇచ్చిండా లేడా? మనకందరికీ కూడా మనోహరమైన స్థలములలో అనేకమైన భవనాలు నిర్మిస్తేందుకు మన పక్షాన దేవుడు ఇప్పుడు మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మీకు స్థలము సిద్ధపరచ. ఈ లోకం మీద భూమి మీదనేమో కానాయిల చేత, పెరిజీల చేత, హివీల చేత, ఎబుసీల చేత చేసిండు. అవేమో ఆయన్నే చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మనోహరమైన స్థలం అంటే అర్థం అది. కాబట్టి మనోహరమైన స్థలంలో మనం ఉండేలాగున్న మనము ఈ యొక్క క్రిస్మస్ రోజున మనము మరి ధన్యులమైపోయినాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధన్యుడు ఎవరండి లోకంలో? మనమే కదా. ధన్యుడెవరి జగమునందున, ఎవని భాగ్యము గొప్పది, ఆహా ఎవరి భాగ్యము గొప్పది. ధన్యుడెవరి జగమునందున, ఎవరి భాగ్యము గొప్పది. ఆది దేవుని ఏకయవతారంబైన యేసునాథుని, ఆది దేవుని ఏకయవతారంబగు యేసునాథుని రుధిరధారల కడుగబడిన అతని భాగ్యము గొప్పది, ఆమె భాగ్యము గొప్పది. ధన్యుడెవరి జగమునందున, ఎవరి భాగ్యము గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆది దేవుని ఏక అవతారమైన యేసయ్య ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ క్రెడిల్లో ఉండి ఆ క్రాస్లో ఆయన అనుభవించి ఆ కిరీటము దయచేయాలన్న ఆ 3 ముక్కల సీళ్లను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆనందంగా మనం ఉండాలి. ఇక క్రోన్ అంటే ఏందండి? ఇక కిరీటమే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు లాస్ట్ దేవుడు ఇచ్చేది 1000 ఏళ్ళ పరిపాలనలో ఆయనతో మనం ఉంటాము. ఆఫ్టర్ 5 సంవత్సరాల టర్మ్ ఏందండి నాకు అర్థం కాదు. అమెరికా ప్రెసిడెంట్ కూడా 2 సార్లు అవుతాడట. తర్వాత అయితే ఇప్పుడు ఎంత గొప్ప మేధావితనం ఉన్నా 2 టైమ్సే కావాలి, ఎక్కువ అయితే అవకాశము లేదు. మరి మన టర్మ్ ఎంత? 1000 ఏళ్ళు దేవునికి స్తోత్రం కలుగును. ఏం ఆశ్చర్యం అవుతుందా? మీకు ఏమన్నా భయం అవుతుందా? 1000 ఏళ్ళు ఎట్లా సార్ అంటే ఎవరితో మళ్ళీ అది యేసయ్యతో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకనే ఆ కిరీటం దేవునికి స్తోత్రం. ఆ జీవ కిరీటము, నీతి కిరీటము, అక్షయ కిరీటము, వాడబారడి కిరీటం కదా. ఆ కిరీటాలన్నీ కూడా మనం పొందే భాగ్యం మనకు లభించినట్టు అర్థమైంది ఏసయ్య ఈ లోకంలో పుట్టినందుకే. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు, ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు, ఇంతయని వార్నింపనిలలో, ఇంతయని వార్నింపనిలలో ఎవరికి సాధ్యం బొగాదు, ఎవరికి సాధ్యం బొగాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజనములపై విజయమిచిన, వృజనములపై విజయమిచిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దేవునికి స్తోత్రం. విన్న వాక్యము గురించి మన మధ్యలో తలపోసుకొని చూడగా మనమందరం కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బదులమై ఉన్నాం. క్రీస్తును ఆరాధించవలసిన బదులమై ఉన్నాం. ఎందుకనగా తన యొక్క ఆ యొక్క గొప్ప ఔన్నత్యమైన తండ్రి రొమ్మున ఆనుకొని ఉంటే గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఈ లోకమునకు ప్రవచనముల రీతిగా దేవుడు ముందే వ్యక్తం చేసి అనేకమైన బరులు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఏది కూడా సంపూర్ణమైనది కాదని తన అమూల్యమైన రక్తము చిందించుటకే ఈ లోకమునకు జన్మించి నరావతారిగా ఈ లోకమునకు వచ్చి మనకందరికీ మాదిరికరముగా ఉండి విధేయత చూపిన వాడై, కష్టం అనుభవించిన వాడై, శ్రమను అనుభవించిన వాడై మనకందరికీ ఒక మాదిరికరముగా ఉండి చక్కని బోధలు చేసి మనని పరలోక రాజ్యానికి సిద్ధం చేయాలనే ఆకాంక్ష, మరలా ఆదాము ఏ యొక్క భాగ్యమును ఏ యొక్క ప్రభావమును పోగొట్టుకున్నాడో ఆ ఆది మానవునిలాగా మనల్ని చేసి మనతో ఆయన ముచ్చటించాలని ఇష్టపడుతున్న ఆయన యొక్క గొప్ప ప్రణాళికను బట్టి మనం ఆరాధించవలసిన భద్రమై ఉన్నాం. మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యము గొప్పది. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన మరొకసారి అయ్యా నీవు నన్ను నీ కుమారునిగా చేసుకున్నందుకు, కుమార్తెగా చేసుకున్నందుకు, సంఘ వధువులో నన్ను ఒక అవయవముగా, నన్ను ఒక కణముగా చేసుకున్నందుకు నీకు వందనాలయాన్ని మనం కృతజ్ఞతాస్తుతి కలిగి ఆ యొక్క హృదయం చేత దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. ప్రేమ, కృప, కనికరం కలిగిన గొప్ప దేవా నీకు స్తోత్రాలయ్యా. మానవుని యొక్క స్థితి గమనించినావు. ఎన్నిసార్లు నిన్ను తృణీకరించినను, ఎన్నిసార్లు నిన్ను తిరస్కరించినను, ఎన్నిసార్లు నిన్ను అసహించుకున్నను, ఎన్నిసార్లు నీ నుంచి దూరం పోయినను మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా మా ప్రభువానికి స్తోత్రములు ప్రేమించుకునే వాత్సల్యం చూపి అయ్యా ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టినందుకు మరి ఒకసారి నీకు వందనా చెల్లిస్తున్నాం. తిరిగి మేము ప్రభు మా గృహంలోకి వెలుచుండగా మీరే ప్రభా క్షేమమును దయచేయండి. ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి. అయ్యా నీ యొక్క మేలు పొంది నేను స్తుతించి కష్టకాలంలో కూడా నీకు ప్రభు నీకు సాక్షులుగా నిలబడే భాగ్యం అందరికీ దయచేయమని కోరుకుంటూ మరి ఒక సాయి ప్రభు నీకు స్తోత్రములు ఈ యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు
మరి ఒకసారి నీకు వందనాలు చెల్లించుకోవచ్చు. దైవజనులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మందిరాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకోవచ్చు. దైవవాక్యమైన బైబిల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా మనం చక్కని త్రోవలు నడిపిస్తున్న మా కొరకు సమస్తమును ప్రభువా నీకు స్తోత్రములు మాకు ఇవ్వాలని మీలో అన్ని సమకూర్చిన పరమాత్ముడా నీకు స్తోత్రములు. క్రీస్తునందు మాకు ఇలాంటి మార్గంలో మేము ప్రయాణించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనని చెప్పిన నిన్ను కనుగొనే భాగ్యము మాకు ఇచ్చిన పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ కొద్ది స్థుతులు, ఈ కొద్ది మనవులు ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమందురమా తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్లు యుగములు నామే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. बोलो प्रभु यीशु मसीह की जय. बोलो प्रभु यीशु मसीह की. మోహన్ రెడ్డి గారు హ్యాపీ క్రిస్మస్ అంకుల్. మోహన్ రెడ్డి గారు హ్యాపీ క్రిస్మస్ తమ్ముడు. మోహన్ రెడ్డి గారు దయచేసి క్రిస్మస్ సందర్భంగా రత్నప్రియను దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన డబుల్ ప్రమోషన్ సంబంధించిన వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచుకునే విధంగా కింద కేకు మరియు జ్యూస్ రెండా అమ్మ ఇది కూడా రెండే ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. క్రమంగా తీసుకొని మనం వెళ్తాం. అందరికీ కూడా మరి ఒకసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మోహన్ రెడ్డి గారు న్యూ ఇయర్ గురించి చెప్పండి. సండే వస్తుంది అంకుల్ మధ్యాహ్నం సండే సండే వస్తుందా? అనవసరం సార్ చెప్పండి. చెప్పండి సార్ చెప్పండి. ఫస్ట్ మధ్యలో సండే ఉంది అంకుల్ ఒకటి సండే రోజు అన్నాం. Merry Christmas. Happy Christmas, uncle.